హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1480కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X7 అండ్ 7 అల్ట్రా ఈ రెండు మొబైల్స్ని చైనాలో లాంచ్ చేసిందనమాట. సో లాంచ్ చేయడమే కాదు, మంచి ప్రైజుల్లో అయితే ఒప్పో అక్కడ తీసుకొచ్చింది. ఇందులో మనకి ఒప్పో ఫైండ్ X7లో మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. అల్ట్రాలో స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మిగిలిన స్పెసిఫికేషన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. మనకి అల్ట్రాలో రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. 4 కెమెరాలు 50 మెగాపిక్సెల్తో తీసుకొచ్చారు. నాన్ అల్ట్రాలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ఉంటాయి. ఇక వీటి ప్రైజెస్ వచ్చేసరికి అక్కడ అల్ట్రా మోడల్ 70,000 రూపాయలతో అయితే స్టార్ట్ అవుతుంది. 12GB 256GB ఉంది. నాన్ అల్ట్రా మోడల్ 46,000 రూపాయలతో చైనాలో అయితే స్టార్ట్ అవుతుంది. 12GB 256GBతో అయితే ఈ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఒప్పో ఈ ఫైండ్ ఎక్స్ లైన్ని సో మన ఇండియాలో అయితే తీసుకురావడం మానేసింది. సో వీటిని తీసుకొస్తుందా అంటే డౌటే అని చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లావా నుంచి మరో కరుడ్ మొబైల్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. లావా బ్లెజ్ లైన్ ఉంది కదా, అందుట్లో బ్లెజ్ కరు 5G మొబైల్ని అయితే త్వరలో తీసుకురాబోతున్నట్టుగా సో ఇప్పుడు ఒక లీక్ స్టార్ అయితే లీక్ చేశాడు. ఇంతకుముందు మనకి లావా బ్లెజ్ 2 5G మొబైల్ని అయితే తీసుకొచ్చింది కదా, అందులోనే ఇప్పుడు కరు మొబైల్ తీసుకొస్తుంది. ఇంతకుముందు లావా అగ్ని 2 అని చెప్పి ఒక 5G మొబైల్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అందులోనే 2S అని చెప్పి ఇంకో మోడల్ వస్తుంది, అగ్ని 2S అనేసి అన్నారు. బట్ ఒకసారికి ఆ మొబైల్ రాలేదు. ఎప్పుడో నవంబర్లో లాంచ్ అవుతున్నారు, డిసెంబర్లో అనుకున్నాం. ఇప్పుడు జనవరి కూడా వచ్చేసింది. దాని గురించి అత్తా అయితే లేదు. దీని ప్రకారం చూస్తే ఇంతకుముందు మనం అనుకున్న ఈ లావా అగ్ని 2S మోడల్ ఏదైతే ఉందో, సో ఇంతకుముందు మనం అనుకున్నది దాన్నే వీళ్ళు ఈ బ్లెజ్ కరు పేరు మీద అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. మరి ఇది 5G మొబైల్, ఇందులో ఏ ప్రాసెసర్ వాడతారు చూడాలి. మేబీ నేను అనుకోవడం ఈ మొబైల్ కూడా మనకి బిలో 20,000లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో Y28 5G ఈ మొబైల్ అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. ఇందులో 6.56 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. 90Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డెమెన్సిటీ 6020 ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. డ్యూయల్ కెమెరా సెటప్ అనమాట. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. వివో అంటే తెలిసిందే కదా, ఆఫ్లైన్ టార్గెట్ చేసి ఈ మొబైల్స్ని అయితే తీసుకొస్తుంది. సో ఈ మొబైల్ మనకి వాటర్ డ్రాప్ నాచ్తో, అది కూడా HD+ డిస్ప్లేతో వస్తుంది. దీని ప్రైస్ చూస్తే 4GB 128GBతో స్టార్ట్ అవుతుంది. 13,999 అంటే 14,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఆ ప్రైస్కి మనకి ఇంకా మంచి ఆప్షన్స్ అయితే ఆల్రెడీ ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి, ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ ఒకసారికి వివోకి ఎక్కువ ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొస్తారు కాబట్టి దాని ప్రకారం చూస్తే ఈ మొబైల్ ప్రైస్ చాలా అంటే చాలా ఎక్కువే అయింది. అయినప్పటికీ కొనేవాళ్ళు ఉంటారు, వివో ఫ్యాన్స్ అనమాట. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి iQOO Neo 7 ప్రైస్ అయితే డ్రాప్ అయిందనమాట. ఇంతకుముందు వీళ్ళు సెప్టెంబర్లో 2,000 రూపాయల వరకు ప్రైస్ అయితే డ్రాప్ చేశారు ఈ మొబైల్ది. ఇప్పుడు మరో 3,000 రూపాయలు దగ్గర ప్రైస్ డ్రాప్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ ఇప్పుడు మనకి 8GB 128GB వేరియంట్ 24,999 రూపాయలకి అయితే దొరుకుతుందన్నమాట. సో ఈ మొబైల్ ఈ ప్రైస్ కొనొచ్చు అంటే కొనొచ్చు. ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 8200 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మొబైల్ మనకి 64 మెగాపిక్సెల్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఈ మొబైల్లో ఉంటుంది. అంటే వీడియో క్వాలిటీ అవన్నీ కూడా బాగానే ఉంటాయి. గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళు కూడా ఈ మొబైల్ అయితే సూటబుల్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడొద్దు, మనకి రిపబ్లిక్ డే సేల్స్ అయితే అమెజాన్లో స్టార్ట్ కాబోతున్నాయి త్వరలో. సో అప్పుడు ఈ మొబైల్ అక్కడ ఎంత ప్రైస్కి వస్తుందో చూసి కార్డు యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇంకా తక్కువకి వస్తుంది అనమాట. అప్పుడు ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూస్తే OnePlus 12 అండ్ 12R ఈ రెండు మొబైల్స్ జనవరి 23వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు యూఎస్కి సంబంధించిన ప్రైజెస్ లిస్ట్ అయితే బయటకు వచ్చింది అనమాట. సో దీని ప్రకారం కనుక చూస్తే 12GB 256GBతో OnePlus 12 అయితే రాబోతుంది. దీని ప్రైస్ యూఎస్లో 66,400 రూపాయల ప్రైస్ అయితే పెట్టబోతున్నారు. అదే 12R కనుక చూస్తే 41,500 రూపాయలు ప్రైస్ అయితే పెట్టబోతున్నారు. ఇది మనకి 8GB 128GBతో అయితే స్టార్ట్ కాబోతుంది. సో మన ఇండియాలోకి ఇదే ప్రైజెస్లో తీసుకొస్తారంటే మేబీ ఇంచుమించు ఇదే ప్రైజెస్లో అయితే తీసుకురావచ్చు. నేను అనుకోవడం బిలో 70,000లో ఎలాగో మనకి 12 అయితే తీసుకొస్తారు. 12R అయితే బిలో 45,000లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ మొబైల్స్ ప్రీ బుకింగ్ ఆర్డర్లు ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి అనేది అయితే లీక్ అయిందనమాట. 18వ తారీఖున ఈ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్నారు కదా. సో 18, 19వ తారీఖుల్లో ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అయితే తీసుకుంటారని చెప్పి ఒక టిప్ స్టార్ అయితే లీక్ చేశాడు. ఇక ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి వచ్చేసరికి 5,000 రూపీస్ వరకు మనకి బెనిఫిట్స్ అయితే ఇస్తారంట. సో 5,000 రూపీస్ ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారో మనకి తెలిసిందే కదా. ఈ బ్యాక్ కేసులో, స్క్రీన్ గార్డ్లో, లేకపోతే ఇయర్ ఫోన్స్ ఏమైనా కొంటే దాంట్లో తగ్గించడాలు ఇలాంటివి అయితే ఉండనే ఉంటాయి. ఇది కాకుండా బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ ఉండే అవకాశం అయితే ఉంది. వీటి ప్రైజెస్ ఇంకా అయితే బయటికి రాలేదు. ఇంకా ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వీళ్ళకి ఎర్లీ సేల్ అయితే ఉంటుందన్నమాట. అదే జనవరి 24వ తారీఖు కల్లా వాళ్ళకి డెలివరీ కూడా వస్తుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇందులో మనకి S24 మాత్రం ఈసారి Exynos 2400 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ప్లస్ అండ్ అల్ట్రా ఈ రెండు మోడల్స్ అయితే స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్తో రాబోతున్నట్టుగా మనకి ఇంతకుముందు లీక్స్ కూడా అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మోటో రేజర్ 40 అల్ట్రా పీచ్ ఫూజ్ అనే కలర్ని అయితే
మన ఇండియాలో లాంచ్ చేసింది. 69,999 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు. 12వ తారీఖు నుంచి ఈ మొబైల్ని అయితే వీళ్ళు అమెజాన్ ద్వారా సేల్కి తీసుకురాబోతున్నారు. సో ఎవరైతే ఈ మొబైల్ కొనాలనుకుంటారో అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయమని చెప్తాను. సో చూడడానికి కలర్ ఇది మనకి రోజ్ గోల్డ్ ఉంటుంది చూసా, ఆ కైండ్ ఆఫ్ కలర్లో అయితే ఈ మొబైల్ లాంచ్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 12 సిరీస్ మొబైల్స్, 12 Pro సిరీస్ మొబైల్స్ అనుకోవచ్చు. సో ఈ మొబైల్స్ అయితే ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో లైవ్కి వచ్చినాయి అనమాట. సో అంటే ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్స్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నట్టుగా సో ఇప్పుడు అర్థమవుతుంది. ఆల్రెడీ రియల్మీ అయితే టీస్ చేయడం కూడా స్టార్ట్ చేసింది 10వ తారీఖున, అంటే ఎల్లుండే ఈ మొబైల్ని లాస్ వేగాస్ యూఎస్లో రివీల్ అయితే చేయబోతున్నారు అనమాట. దీనికి సంబంధించి వీళ్ళు ఫ్లాగ్షిప్ మీట్ పెరిస్కోప్ అని చెప్పేసి టీస్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మన ట్విట్టర్ హ్యాండిల్లో నేను దీన్ని అయితే ట్వీట్ కూడా అయితే చేశాను. ఈ మొబైల్లో మనకి పెరిస్కోప్ అయితే ఉండబోతుంది. ఇదే వీళ్ళు అయితే హైలైట్ చేయబోతున్నారు అనమాట. సో ఈ సెగ్మెంట్లో మేము పెరిస్కోప్ తీసుకొస్తున్నామని, మరి వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. ఎందుకంటే రీసెంట్గా చూస్తే రెడ్మీ కుమ్ము వదిలేసింది ప్రైజెస్. సో వీళ్ళు కూడా వాళ్ళని చూసే మొదలు పెడతారు కాబట్టి వీళ్ళు కూడా గట్టిగానే ప్రైజులు పెడతారు. మామూలుగా ఏదైనా మొబైల్ లాంచ్ అవుతుందంటే ఫ్యాన్స్ ఆరాటం ఎలా ఉంటుందంటే ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఇక లాంచ్ చేసి ప్రైజెస్ తెలిసిన తర్వాత ఇక ఫైనల్ ను చూస్తే మనకి మళ్ళీ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S23 అండ్ S23 ప్లస్ ఈ రెండు మొబైల్స్ మీద ఇప్పుడు మీకు ప్రైస్ డిస్కౌంట్ అలాగే బ్యాంక్ డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు మనకి S24 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి కదా. సో అందువల్ల ఇప్పుడు మీకు వీటి మీద అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది. S23 మీకు ప్రైస్ వచ్చేసరికి లాంచ్ ప్రైస్ 74,999 రూపాయలు ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసరికి 64,999 రూపాయలు ఉంది. ఇది కాకుండా ఇంకో 10,000 రూపాయల వరకు మీకు హెచ్డిఎఫ్సి కార్డు మీద డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే ఎఫెక్టివ్ ప్రైస్ మీకు 54,999 రూపాయలు అయితే పడుతుంది. ఇంకా ప్లస్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 74,999 రూపాయలు అయితే ఉందన్నమాట. సో ఈ ప్రైజెస్కి మొబైల్స్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు, కానీ S24 సిరీస్ వచ్చే వరకు వెయిట్ చేయమని చెప్తాను. ఎలాగ వచ్చిన తర్వాత వీటి ప్రైస్ డ్రాప్ అయితే ఉండనే ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.